బస్ ఈ అంట ఈ అట్లే ఉంటా అవును మరి ఆయన ఒప్పుకోవాలి కదా ఆయన ఒప్పుకోవాలి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ పట్టణంలోని ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్ లేని బండ్లు మరియు యూనిఫామ్ లేని డ్రైవర్ల ఆటోలకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళకు తగిన విధంగా ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తూ ఫైన్లు విధించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరు కూడా సౌండ్ పొల్యూషన్ చేసే ఇతరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే సైలెన్సర్లు బండి మీద వచ్చిన సైలెన్సర్లు కాకుండా వేరే సైలెన్సర్లు ఫిట్ చేసి సైలెన్సర్లు మార్చి ఫైన్లు ఎక్కువ తక్కువ ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వచ్చిన సైలెన్సర్లు ఉంచుకొని వేరే సైలెన్సర్లు మార్చి ఇతరుల ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని ఆశిస్తూ ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా వెహికల్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకున్నా
ఈ మహబూబ్నగర్ పట్టణంలో దాదాపు ఒక 50% ఎబో వెహికల్స్కి ఇన్సూరెన్స్ లేదు. ఎవరికైనా ఇబ్బంది జరిగినా ఎవరు కూడా ₹1 కూడా లాభం జరగదు. కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్ పెట్టుకోవాలని ఆశిస్తూ మీకు ట్రాఫిక్ సిబ్బంది నుంచి తగిన సూచనలు చేయడం జరుగుతుంది. సార్ ఆల్రెడీ ఇప్పుడు మహబూబ్నగర్లో ఉన్న అంటే ఏదైతే పొల్యూషన్ చేసే పనులు మీద మ్యాక్సిమం అయిపోయినట్లు సాధ్యమైనంత వరకు డైలీ మా ఎస్ఐ కానీ మా సిబ్బంది కానీ అందరం కూడా సైలెన్సర్లు చేంజ్ చేసిన పనులను పర్టికులర్గా డ్రైవ్ చేస్తూ పట్టుకుంటూ దానికి సంబంధించిన ఫైన్లు కూడా విధించడం జరిగింది. సాధ్యమైనంత వరకు అయితే కనిపిస్తలేవు, ఏమైనా ఉన్నా కూడా మిగతా కూడా పట్టుకొని ఫైన్లు వేస్తాం. ఓకే అండి. యూనిఫాము ఆటో డ్రైవర్లు ఎవరున్నా కూడా యూనిఫామ్ ధరించాలి. దానికి సంబంధించిన ఓనర్షిప్ పర్టికులర్స్ ఆర్సీ కానీ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ప్రాపర్గా ఉంచుకోవాలి. ఆటో ఓనర్స్ కానీ డ్రైవర్లు కానీ ఎవరున్నా కూడా బండి నడిపే వ్యక్తులు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. రీసెంట్గా కూడా 2-3 ఇన్సిడెంట్లు అయినాయి టౌన్లో. వితౌట్ యూనిఫామ్లో ఉండి ఆటో డ్రైవర్లు వేరే బండ్లు ఆటోలు తీసుకొచ్చి ఆటో దొంగతనాలు అవుతున్నాయి. నెంబర్ ప్లేట్లు కూడా ప్రాపర్గా ఉంచుకోవాలి. ఎటైనా ఇబ్బంది అయినా ఇక్కడ దొంగతనం అయినా కూడా మీ బండ్లు దొరకవు. దయచేసి అందరూ కూడా నెంబర్లు ఉంటూ యూనిఫామ్ ధరించాలని ఆశిస్తున్నాం.